ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. దాంట్లో రాజకీయ నాయకులు ఉండొచ్చు. రాజకీయ నాయకులతో పోటగా సీనియర్ జర్నలిస్టుల ఫోన్ ట్యాప్స్ కూడా జరిగినాయనేది సిట్ అధికారులు చెప్తున్నారు. సో ఈ మేరకు ఆ సీనియర్ జర్నలిస్టులు వెళ్తున్నారు. సిట్ దగ్గర వాళ్ళ వాంగ్మూలాన్ని ఇస్తున్నారు. ఇవాళ రాధాకృష్ణ వెళ్లారు. సో రేపు కూడా మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు సిట్ ముందుకు వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే. శ్రీనివాసరెడ్డి గారు, చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా జర్నలిస్టుల ఫోన్లు. సో జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే జర్నలిస్టుల సమాచారం తెలుసుకొని ఏం చేద్దామని. సో ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఎంత ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి? వాస్తవంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బహుశా అది 2018 ఆ కాలంలో స్టార్ట్ అయినట్టే మనకు కొన్ని ఆధారాలు కనపడుతుంది. జరుగుతున్న దర్యాప్తును బట్టి చూస్తే మనకు 18 ఆ ప్రాంతం నుంచి అప్ టు 2023 వరకు ఫోన్ ట్యాపింగ్ బాగా జరిగిందనేది మనకు అర్థమవుతున్న విషయం. రాజకీయ కోణం తప్ప ఇంకొకటి ఏమైందంటే వీళ్ళు రాజకీయ కోణంలో చేయించుకున్నా కానీ అవతల ఈ దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళు కూడా మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇతరత్ర సంపాదనకు ఎగబడ్డ పరిస్థితులు కూడా మనకు కొన్ని మధ్యలో వచ్చినాయి. అంటే మీరు అన్నట్టు మీడియాలో ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదంటే ప్రజల పక్షాన రాస్తున్న పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, వాటికి సంబంధించి టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అన్నట్టు ఆంధ్రజ్యోతి ఎండి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ ఈరోజు అయితే విచారణకు వెళ్ళొచ్చు. అలాగే తెలుగు పత్రిక కానీ లేదంటే బేసిక్ ఛానల్ కానీ వీటికి సంబంధించిన సిఇఓ ఇంకా రవి గారికి కూడా నోటీసులు వచ్చినాయి. అంటే మోస్ట్లీ అందులో పనిచేసే ఇతర జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తుంది. అంటే టాప్ మోస్ట్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరినీ దాదాపుగా ఈ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే మనకు అర్థమైంది. ఓవరాల్ ఏంటంటే మీడియాను కూడా మిస్మేనేజ్ చేయడం లేదంటే వాళ్ళని బెదిరియడమో ఇంకేదో చేయడమో ఒక ప్రయత్నంగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కొందరు జర్నలిస్టుల ఫోన్లు కూడా అట్లా ట్యాప్ చేసి ఉండొచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, లేదంటే బెదిరించి ఉండొచ్చు. ఏదో రకంగా తమ వైపు మలుపుకునే ప్రయత్నాలు లేకపోతే ప్రజల వాయిస్ను కట్టడి చేయడానికి ఆ ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేసింది అనేది మనకు చాలా విషయాలు రైట్ శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఇప్పుడు వరుసగా అందరూ వెళ్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో వాళ్ళందరూ సిట్ అధికారులు వాళ్ళని పిలిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటారు. సో దాంట్లో మనం జర్నలిస్టుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సరే జర్నలిస్టుల ఫోన్లు నిజంగా ట్యాప్ అయ్యాయి అనేటువంటి విషయం ఆధారాలతో సహా బయటకు వస్తే కనుక సో జర్నలిస్ట్ నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి ఆగ్రహాలు వచ్చే అవకాశం ఉంది శ్రీనివాసరెడ్డి గారు? తెలిసిపోయిన కథ. జర్నలిస్టులు కూడా వాస్తవంగా ఉన్న వాస్తవాలు చెప్పాలి. కొందరు ఇప్పటికీ ఏంటంటే చాలా మంది కొందరు జర్నలిస్టులు బయటకు వచ్చి చెప్తున్నట్టుగా మనకు కనపడతలేదు. నోటీసులు పోయినాయి వాళ్ళకి చెప్తున్నారు, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్తున్నారు. కొందరు ఎందుకులే వచ్చిన గొడవ అని కొందరు విచారణ పోతున్నట్టు కూడా లేదు, కొందరు పోతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా ముందు కూడా పోతారు. 4,000 మంది ట్యాప్ చేసిందంటే అలా చాలా మంది జర్నలిస్టులు ఉంటాయి. ఇంకా ఫర్దర్ గా కూడా దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు దీంతో అయిపోయిందని మనం అనుకోలేము. డే బై డే ఆ విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. జర్నలిస్టులు డెఫినెట్లీ వచ్చిన 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అనండి ఇంకోటి అనండి, పత్రికా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను అంచే ప్రయత్నం చేసే పద్ధతిలో పోయింది ఈ ప్రభుత్వం అనేది 10 ఏళ్ల కాలంలో మనకు కనపడుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇది సమాజంలో ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైందండి. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, కోర్టు వచ్చి ఎన్నికలను కూడా మిస్మేనేజ్ చేసేటువంటి మనం ఉదాహరణకు మునుగోడు బై ఎలక్షన్ చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆ ప్రతిపక్షాలకు సంబంధించిన సమాచారం సేకరించి వాళ్ళని కట్టడి చేయడం, ఇతరత్ర కట్టడి చేయడం, ఏదో రూపంలో ఆ ఉప ఎన్నికను గెలిచే ప్రయత్నంలో ఫోన్ ట్యాపింగ్ విపరీతంగా వాడినట్టుగా మునుగోడు ఉప ఎన్నికలు కూడా మనం చెప్తున్నాం. అనేక ఉప ఎన్నికలు కూడా అలాగనే జరిగినాయి. కొన్ని దగ్గర ప్రజలు కూడా తిరుగుబాటు చేసి ఓటేసి హుజూరాబాద్ లాంటి ప్రాంతంలో టీఆర్ఎస్ ఓడించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అట్లనే ఇక్కడ పోతే మన దుబ్బాకల్లో కూడా అటువంటి ఫలితాలే ప్రజలిచ్చింటూ ఎంత మేనేజ్ చేసినా ప్రజాగ్రహం అనేది ఎప్పుడు ఆగదు. అది చాలా సందర్భాలు బయటపడ్డది. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, మేము ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెబుతున్నటువంటి ఈ సమయంలో ఫోన్ ట్యాపింగ్లు అంటే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అనే ఆధారాలతో సహా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో పార్టీ పరంగా అంటే రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఎదురుదెబ్బగా భావించే పరిస్థితి?
100% ఇప్పుడు పొలిటికల్ టీఆర్ఎస్ స్టేటస్ ఉంది తెలంగాణలో మొదటి నుంచి 10 సంవత్సరాల్లో ఆ పార్టీని గెలిపించిన ప్రజల ఉద్దేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ నడుచుకోలేదు అనేది ఫోన్ ట్యాపింగ్ తోటి మరింత బయటపడ్డది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎట్లా వెళ్ళినావు అనేది ప్రజలకు తెలుసు. దాని తర్వాత కనీసం పౌరుల స్వేచ్ఛను కూడా కాపాడకుండా వాళ్ళ ప్రైవసీని కూడా వాడుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి తెలంగాణ పోరాటంలో ఒక ఉద్యమ పార్టీగా వచ్చిన పార్టీ అది. దానికి ఐడెంటిఫికేషన్ ప్రజల్లో ఉండేది. కానీ దాన్ని కాపాడుకునే పరిస్థితులలో బీఆర్ఎస్ లేదనేది అర్థమైంది. అట్లా ప్రజలు కూడా ఓడించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చేసరికల్లా ఆ పార్టీకి ఉండే అస్తిత్వం కూడా ప్రజల్లో ఉండే ఆ మాత్రం ఉన్న గౌరవం కూడా కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే అక్రమదారిలో అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అందరికీ అర్థమైంది. తెలంగాణ తెచ్చినామని చెప్పుకునే పరిస్థితులు కూడా లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే సమస్య, కేసీఆర్ ఎప్పుడే కానీ తాను ఒక శాశ్వత పాలకుడుగా శాశ్వతంగా తెలంగాణ పరిపాలిస్తా అనే ఒక ఉద్దేశంతో అన్ని పనులు చేస్తా పోయినాయి. నాకేమీ అడ్డు ఉండదు అనే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా తెగించిందని చెప్పొచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎందుకు తెగిస్తుందండి? ఖచ్చితంగా మేము శాశ్వత పరిపాలకులము. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఒక ప్రభుత్వంగా అది ఒక విభాగంగా, ఒక పోలీసు విభాగంగా, పోలీస్ శాఖగా వాళ్ళు చేసిన దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం, ముఖ్యమంత్రి హోదాలో ఏం సంబంధం, కావాలని ఈ రకంగా బదనాం చేస్తున్నారు మమ్మల్ని అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు రాజేష్ గారు? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారంటే దేశద్రోహులకు సంబంధించో, తీవ్రవాదులకు సంబంధించో, నక్సలైట్లకు సంబంధించో మాత్రమే చేస్తారు. అంటే నేషన్ సెక్యూరిటీ లేదంటే అది దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం పొందుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అది అప్పుడు ఏమవుతుంది అంటే దానికి సంబంధించి మాత్రమే నువ్వు చేయగలగాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనం వింటున్నాం దర్యాప్తులో వస్తున్న విషయాలు ఏంటంటే ఒకటో రెండో నక్సలైట్స్ పేర్లు పెట్టి మిగతా మొత్తం కింద అంతా పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లు, వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితులు ఆ దర్యాప్తులో మనకు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లను కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితులు మనకు దర్యాప్తులో కనపడుతుంది. అంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ మీద ప్రజలకు ఏదైతే గౌరవం ఉండేనో, ఉద్యమ పార్టీగా గౌరవం ఉండేనో, దాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందో అప్పుడే ఓడించింది. దాని తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బయటపడేసరికి ఇంకేం అభిప్రాయం ఉంటుందండి బీఆర్ఎస్ పార్టీ మీద? అంటే అతని దురుద్దేశం ఉంది, మంచి ఉద్దేశం ఉంటే అది వేరు. దురుద్దేశం ఎక్కడ ఉన్నారంటే తెలంగాణకు నేనే శాశ్వత పాలకుడిని, ఎవరూ గెలవలేరు, నేను తప్ప, ఫోన్ ట్యాపింగ్ నా చేతిలో ఉన్నంత కాలం నేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే ఒక భరోసాతో చేసినట్టు కనపడుతుంది మనకు. లేకపోతే ఎందుకు చేస్తారండి? అంత అక్రమమైన పని ఏ ప్రభుత్వం అయినా కానీ ఎట్లా చేస్తుంది? ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా జరుగుతుంది, పోలీసులు చేస్తుంటారు రెగ్యులర్ గా. ఏ విషయంలో చేస్తారు? ఒక నక్సలైట్ల విషయంలో, తీవ్రవాదుల విషయంలో, ఇంకోటి అరాచక శక్తుల విషయంలో దేశానికి నష్టం జరుగుతున్నప్పుడు, దేశానికి భద్రతకు ప్రమాదం ఉందని అనుకున్నప్పుడు చేస్తారు అది. కానీ ఇక్కడెక్కడ చేసేదండి? వాస్తవంగా ఏంటి రాజేష్ గారు, ఇక్కడ తెలంగాణ వచ్చేసరికే మన దగ్గర నక్సలిజం అంతమైంది, తెలంగాణ లేదు. నిజానికి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నక్సలైట్ల గురించి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి దిగిపోయేంత వరకు అసలు ఈ రోజు కూడా నీకు నక్సలిజం లేదు. గత 11 సంవత్సరాలుగా తెలంగాణలో వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్ ఏం అవసరం పడుతుందండి? రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి, ప్రజా తీర్పులను తప్పు పట్టించడానికి, ప్రజా తీర్పులను బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలే జరిగినాయి తప్ప నిజంగానే తెలంగాణలో ఎలాంటి నక్సలైట్లు ఉందండి 11 సంవత్సరాలు ఎక్కడ ఉందా? అసలు వాటి తిన్నావా మనం ఇంతవరకు 11 ఏళ్ళ నుంచి? ఏం అవసరం పడ్డది ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ప్రభుత్వానికి? రాజకీయంగా రైట్, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ పైన సిట్ వేయడం, ఆ సిట్ అనేది ఆధారాలతో సహా పలానా వల్ల ఫోన్లు ట్యాప్ అయినని చెప్తున్నారు. సో అది దాంట్లో పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండొచ్చు, సినిమా వాళ్ళు ఉండొచ్చు. సో సరే, వాళ్ళు చెప్తున్నమాట, అది మనం ఆరోపించింది కాదు యాక్చువల్లీ. సో సిట్ అధికారులు చెప్తున్నారు మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మీరు విచారణకు రండి, వాంగ్మూలం ఇవ్వని చెప్తున్నారు. సో జరుగుతున్న విచారణ ఎట్లా అనిపిస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు? సో అంటే దీనిపైన ఫర్దర్ స్టెప్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? చాలా సీరియస్గా సిట్ దృష్టి సారించిందా? ఫైనల్ నెక్స్ట్ అప్డేట్స్ అంటే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేది దీంట్లో ఇటువంటి విచారణ తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ సిట్ ఇచ్చే దర్యాప్తు రిపోర్ట్ ఏదైతే ఉందో కేబినెట్ ఆమోదం చేయాలి, అది బహిర్గతం చేయాలి ప్రజలకు. ఈ ప్రభుత్వం కూడా దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు, దాచిపెడుతుందని మనం ఏమో అనుకుంటున్నాం.
ఎందుకంటే ఓపెన్ గా డేర్ గా రేవంత్ ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేస్తుంది కాబట్టి తోటి అంతే స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి. అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీ టేబుల్ అయినా చేయొచ్చు, లేదంటే పబ్లిక్లీ దాన్ని వైట్ పేపర్ గా రిలీజ్ చేయొచ్చు. ఏం జరిగింది గత 10 ఏళ్లలో ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి మీద చేసి చాలా స్పష్టంగా బయట పెట్టాలి. పెడితేనే విషయం అర్థమవుతుంది. దెన్ ఆఫ్టర్ లీగల్ గా ఏం యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చెప్పాలి. రెండోది లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇంతకు ముందుకి రిజల్ట్ వచ్చిన రోజే ఈ ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు వాటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిమ్లను మొత్తం నాశనం చేసినట్టుగా, మూసీ నదిలో నాశనం చేసి పడేసినట్టుగా మనం వార్త చూస్తాం. అంటే టెక్నికల్ గా మనకు సాక్ష్యాలు దొరకాయా? ఇప్పుడు నిజంగానే, ఎందుకంటే సెటిలైట్ తో సంబంధం ఉంటది కాబట్టి ఇప్పుడు దర్యాప్తు కూడా దాని ఆధారంగా ఎవరెవరికి చేసిన వీళ్ళు ఫోన్లు అనేది ఆధారం చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళతోటి వాంగ్మూలం తీసుకుంటారు వాస్తవం. కానీ అవన్నీ మనకు నిజంగానే లీగల్ గా నిలబడగలుగుతాయా అనేది దర్యాప్తు సంస్థకు తెలవాలి. ఇంకొకటి దీనికి సంబంధించిన నిపుణులకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా తెలుసుకుంటుంది అసలు దేన్ని ఎవిడెన్స్ తీసుకోవచ్చు, తీసుకోలేము అనేది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బయట పెట్టాలి, బహిరంగ చర్చకే దారి చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు పాడైపోయింది. ఇప్పుడు అతను చేసిపోయిన 10 సంవత్సరాల్లో ఆ రకంగా పరిపాలన, దాని బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటంటే వచ్చే ప్రభుత్వాల మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వం కూడా ఇలా ఏం చెప్తుందంటే, ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా దివాలా తీసింది. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పరిపాలన దుష్పరిణామాలతోటి ఇవాళ ఖజానా డబ్బులు లేకుండా ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి, అభివృద్ధి పనిచేయలేని పరిస్థితి అనేది ప్రభుత్వం ఓపెన్ గా చెప్పేస్తుంది. వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది. అటువంటి దాన్ని, అటువంటి రాజకీయాన్ని తెలంగాణలో మరొకసారి చూడాల్సిన అవసరం రాకూడదు తెలంగాణ. ఎందుకంటే ఇంకా మరింత ప్రమాదం జరుగుతా పోతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగానే శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే బీఆర్ఎస్ వర్షన్ కూడా సో అంటే ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతోంది, జరిగితే జరగనివ్వండి, దానికి ప్రభుత్వంగా మాకేం సంబంధం లేదనేది అంటే పార్టీ అగ్రనాయకత్వం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఇక్కడ ఒక రకమైనటువంటి ఒక ఇన్సెక్యూరిటీగా ఏం కనిపించట్లేదు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చాలా ఆత్మవిశ్వాసంతోనే ఉంది. సరే ఏం జరిగితే జరగని, ఫోన్ ట్యాపింగ్ మాకు కావాలని అంటగడుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా నడుస్తుంది. ఒకటి రాజేష్ గారు, ఇక్కడ ఒకటి ఏంటంటే 2 విషయాలు చూడాలి మనం. సరే నిజంగానే అది సాక్ష్యానికి నిలబడుతుందా, ఈ దర్యాప్తు నిలబడదా అనేది కోర్టులు తెలుస్తాయి, న్యాయ నిపుణులు తెలుస్తారు, న్యాయ వ్యవస్థ తెలుస్తుంది, డెఫినెట్లీ తెలుస్తుంది. రెండో పాయింట్ ఏంటి, వీళ్ళు అనుకుంటున్నారు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ధీమాతోటి ఎందుకున్నారు, అదేదో సాక్ష్యం దొరకదు మాకేం శిక్షలు పడాయనే ఉద్దేశంతో కావచ్చు వాళ్ళు అనుకుంటే. శిక్షలు పడతాయా అనేది జనాఫ్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఇప్పటికిప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే, సాక్ష్యాలు దొరకవని వాళ్ళు ధీమాగా ఉన్నారు కానీ ప్రజాకోర్టులోకి వెళ్ళిపోయింది ఇది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎట్లా జరిగింది, గత కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా చేసింది అనేది ప్రజాకోర్టుకి వెళ్ళిపోయింది. అది ప్రజలు ఆ పార్టీ విషయంలో ఎలాంటి వ్యవహారం చేస్తారో మనం ముందు ముందు చూస్తాం. అంటే ఆ పార్టీ మీద ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం అనేది రాజకీయంగా పోయింది కదా. ఫోన్ ట్యాపింగ్ ఇమేజ్, టీఆర్ఎస్ ఇమేజ్ ని ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ ఇప్పటికే చేస్తుంది, రోజు చేస్తున్నది. సో అదే విషయాన్ని బీఆర్ఎస్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది కదా. అంటే కావాలనే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారనేది కూడా, ఆ విషయాన్ని కూడా బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయదా? ప్రయత్నం చేస్తారండి. ఇప్పుడు దర్యాప్తులు ఎంతమంది వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్తున్నారు, వాళ్ళకి ఏం జరిగింది అనేది దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డిని మేము కొడంగల్లో ఎట్లా అడ్డుకుని బీఆర్ఎస్ ని గెలిపించామని చెప్తారా? ప్రజల్లో పోయి చెప్తారా? మనం అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఏ విధంగా ఓడించినామని చెప్తారా బీఆర్ఎస్ నాయకులు? అట్లనే మునుగోడులో బీజేపీని ఎట్లా ఓడించినామని చెప్తారా? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అన్ని విషయాలు ప్రజాకోర్టులో ప్రజలకు వెళ్ళిపోయినాయి, డౌటే లేదు. పొలిటికల్ గా వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరగాలనో ఇప్పటికే జరిగిపోయింది. ఇంకా వాళ్ళు ప్రజల దగ్గరికి పోయి చెప్పేదే ఉంది, ప్రజలే రివర్స్లీ బీఆర్ఎస్ ని అడిగే పరిస్థితి కదా. మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దేనికోసం చేశారు, మీరు అక్రమదారులు రాజకీయాలు ఎందుకు నడిపారు, అక్రమదారులు అధికారంలో ఉండాలని ఎందుకు కోరుకున్నారు, తెలంగాణకు శాశ్వత పాలకుడిగా కొనసాగుతామని ఎందుకు భ్రమపడ్డరు? ఇవి ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు. ప్రజలకు తెలియదు, అంత అమాయకులు ఏం కాదు. ఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్న దర్యాప్తు ప్రతి వార్త తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోతున్నది. పొలిటికల్ గా కేసు ఉండదండి. టీఆర్ఎస్ ను రాబోయే కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల శిక్షలు పడ్డా పడకపోయినా రాజకీయంగా మాత్రం ప్రజల ముంగట ముఖం చెల్లని పరిస్థితి వస్తుంది, అలా మనకి డౌట్ లేదు. రాజకీయంగా అదొక అనర్థంగా ఆ పార్టీ భావించాలి. దానికి ఏం చెప్తారండి, తప్పులు చేసిన తర్వాత, అంత ఘోరమైన తప్పులు చేసిన తర్వాత ఇంకా నువ్వు ప్రజలకు పోయి నువ్వు చెప్పేదే ఉంటది అక్కడ.
ప్రజలే రివర్సలీ బీఆర్ఎస్ ని అడిగే పరిస్థితి ఉంటుంది. రైట్, కంక్లూడింగ్ పాయింట్ చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు దర్యాప్తు జరిగింది, రేవంత్ ప్రభుత్వం క్లియర్లీ పబ్లిక్ ముందు పెట్టాలి. మ్మ్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ గా యాక్షన్లు ఖచ్చితంగా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నిజంగానే సాక్ష్యాలకు నిలబడతాయా నిలబడదా అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం, అది కోర్టులు Right. చెప్పే విషయం. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే చేసిండ్రో వారికి శిక్షలు పడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయినందుకు. ఎస్, ఫోన్ ట్యాపింగ్లో విచారణ చాలా వేగవంతంగా కొనసాగిస్తుంది సిట్. అయితే దాంట్లో చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయని సిట్టే వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళని విచారణకు పిలుస్తోంది, వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటుంది. దాంట్లో సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ రాధాకృష్ణ హాజరయ్యారు. రేపు కూడా మరికొంతమంది సీనియర్ జర్నలిస్టు కూడా విచారణకు హాజరై తమ వాంగ్మూలాన్ని సిట్ అధికారుల ముందు ఉంచబోతున్నారు.